Hi viewers, welcome to Market Set 12 noon. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాకీ ప్రీ చూసుకుంటే మార్కెట్ స్టిల్ అదే రేంజ్ లో మూవ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ 65 పాయింట్స్ నెగటివ్ గా 11003 ఆ రేంజ్ లో మూవ్ అవుతుండగా సెన్సెక్స్ 213 పాయింట్స్ నెగటివ్ గా 36757 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 121 పాయింట్స్ నెగటివ్ గా 27265 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్ లో కనుక చూస్తే భారతీ ఇన్ఫర్టెల్ నియర్లీ 4%, సిప్లా 1.76%, BPCL 1.5%, కోటక్ మహీంద్రా 1.31% అండ్ ఇన్ఫోసిస్ ఒక 0.5% పైగానే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక చూస్తే టాటా మోటార్స్ 18.5%, గ్రాసిమ్ 4.5%, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.5%, ఐషియా మోటార్స్ 3.15%, వేదాంత నియర్లీ ఒక 3% వరకు బిగ్గా మూవ్ అవుతున్నాయి. అండ్ ప్రస్తుతం నిఫ్టీ టాప్ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో మూవ్స్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అని చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే డిక్లైన్సెస్ చాలా హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం అడ్వాన్సెస్ 573 ఆ రేంజ్లో మూవ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1079గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ కమోడిటీస్లో కనుక చూస్తే గోల్డ్ అరౌండ్ 0.16% నెగిటివ్గా 33,115 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.23% నెగిటివ్గా 39,829 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ చూస్తే 0.08% పాజిటివ్గా 3,730 వద్ద మూవ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 1.04% పాజిటివ్గా 185 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే యూనియన్ బ్యాంక్ 6.5%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.5%, L&T ఫైనాన్స్ 5%, క్యూమెన్స్ 3.5% అండ్ MRF ఒక 3% to 3.5% మధ్య డౌన్ సైడ్లో మూవ్ అవుతుంది. ఇక BSE స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే IG పెట్రో అరౌండ్ 8.5%, TVS ఎలక్ట్రానిక్స్ 8%, దివాన్ హౌసింగ్ 6.5%, ఓకే ప్లే 5%, వివిమెడ్ ల్యాబ్స్ నియర్లీ ఒక 5% వరకు డౌన్ సైడ్ మూమెంటప్తో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన డిస్ప్లే అవుతున్న మెయిల్ ఐడి అండ్ కాల్ నెంబర్కి కూడా మెయిల్ అండ్ కాల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్కి ఆన్సర్స్ లభిస్తాయి. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే డే స్టార్టింగ్ నుండి డేనే ప్రారంభించడం మార్కెట్స్ నెగిటివ్ నోట్తో స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కంటిన్యూస్గా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. కొంత లోస్ నుండి ఒక రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అగైన్ ఆ లెవెల్స్ని నిలబెట్టుకోలేకుండా మార్కెట్స్ కొంత సస్టైన్ అవ్వలేకపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కొంత కరెక్షన్ ఫార్మాట్లోనే మార్కెట్స్ మూవ్ అవుతూ వస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ట్రెండ్ నోట్ చేస్తున్నారు ఓవరాల్గా? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ట్రెండ్ డౌన్ ట్రెండ్లోనే మనకి ట్రేడ్ కావడం చూస్తున్నామండి. మార్కెట్లో ఏమాత్రం కూడా రికవరీ అనేది పెద్దగా మనకి ఈరోజు కనపట్టలేదు. చాలా వరకు డే అంతా కూడా వీక్గానే మనకి ఓపెన్ అయింది. డే స్టార్టింగ్ వీక్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కూడా వీక్గానే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ప్రధానంగా ఈరోజు నిఫ్టీలో కానీ కాంపోనెంట్స్లో కానీ చూసుకుంటే మనకి లాభపడిన స్టాక్స్లో కానీ చూసుకుంటే ఇన్ఫ్రాటెల్ ఒకటి 3.7% దాకా గెయిన్స్లో ఉంది. అదేవిధంగా సిప్లా ఒకటి కూడా మనకి 1.6 దాకా గెయిన్స్లో ఉంది. తర్వాత BPCL ఒకటి, కోటక్ బ్యాంక్ ఒకటి మనకి ప్రస్తుతానికి నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో ఉన్నాయి. తర్వాత మా వీక్ అయిన స్టాక్స్లో చూసుకుంటే టాటా మోటార్స్ మళ్ళీ ఈరోజు ఈ మధ్య కాలపు లోస్కి రావడం చూస్తున్నాము. రోజుకు ఈ మధ్య మనం ట్రెండ్గానే అబ్జర్వ్ చేస్తే F&O బేస్డ్ స్టాక్స్లో మెజారిటీ అంటే రోజుకు ఒక్కొక్క స్టాకు ఒక్కొక్క సెక్టారు కొన్ని స్టాక్స్ హెవీగా పడుతున్నాయండి. అంటే ఒక 10% to 15% పడడం అనేది మామూలుగా కామన్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఈరోజు టాటా మోటార్స్ ఒక 18% దాకా మనకి కరెక్షన్ చూసాము. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ సెకండ్ టాప్ లూజర్ ఈరోజు. దీన్ని మనకి తెలిసిందే, నేను రిపీటెడ్గా సెల్లింగ్ చేసుకోమని చెప్తున్నాను ఈ స్టాక్. ఈవెన్ నిన్న ఆఫ్టర్నూన్ ఈవెన్ నిన్న క్లోజింగ్ బెల్లో కూడా మనకి ఇదే స్టాక్ని సెల్ రికమెండేషన్ చేసాము. ఈ స్టాకు ఈరోజు 5% ఈ స్టాక్లో మనకి నష్టాలు చూస్తున్నాము. మరోవైపు లాస్ట్ ఫ్యూ డేస్గా 20,000 బిలో నుంచి చాలా స్ట్రాంగ్గా పెరిగిన ఐషర్ మోటార్స్ ఈరోజు ప్రాఫిట్ అనేది బుకింగ్ ఈ స్టాక్లో కనపడుతుంది. బట్ ఓవరాల్గా ఐషర్ మోటార్స్ లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్ కానీ గమనిస్తే ఓవరాల్ ట్రెండ్ అయితే
అప్ ట్రెండ్లోనే ఉందని చెప్పొచ్చు. తర్వాత డాక్టర్ రెడ్డిస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు కనపడుతుంది. డాక్టర్ రెడ్డిస్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 280కి వెళ్ళింది రిజల్ట్ తర్వాత అక్కడి నుంచి కూడా ఒక 200 పాయింట్స్ ఈ కౌంటర్లో డిప్ అనేది చూస్తున్నాము. క్లోజింగ్ వరకు కూడా నేను కూడా పెద్ద రికవరీ అయితే ఉండకపోవచ్చేమో మార్కెట్లో, బట్ ఒకవేళ మార్కెట్ రికవరీ అయినా కూడా పెద్ద స్టాక్స్ రికవర్ అవుతాయితే నేను అనుకోను. మళ్ళీ ఈరోజు డిక్లైన్స్ ఎక్కువగా మనకి చూస్తున్నాము. అయితే ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొంచెం ఏడీఐజీ ప్యాక్లో స్టాక్లో కొంచెం బయింగ్ అనేది షార్ట్ కవరింగ్ అనేది కనపడుతుంది. ఏడీఐజీ ప్యాక్లో రిలయన్స్ క్యాపిటల్ కానివ్వండి, రిలయన్స్ ఇన్ఫ్రా కానీ కొంచెం ఓవరాల్గా టాప్ గెయినర్స్లో కానీ చూసుకుంటే ఇవి ఉన్నాయి. తర్వాత రేమండ్స్ నేను బ్యాడ్ న్యూస్ కారణంగా రేమండ్స్ హెవీగా కరెక్ట్ అయింది. దాంట్లో కూడా ఈరోజు మనకి ఒక అప్ ట్రెండ్ అనేది చూసాము. బట్ నా ఉద్దేశం ప్రకారము ఇప్పుడు ట్రేడింగ్ చేయాలి అంటే మాత్రం రేమండ్స్లో సెల్ చేయమని చెప్తానండి. ఇప్పుడు ఈ టైంలో సెల్లింగ్ అనుకూలంగా ఉంది. కరెంట్ లెవెల్స్లో రేమండ్స్ని ర్యాలీస్లో సెల్ చేయమంటాను. 7 ఇప్పుడు 690 అట్లా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇది 6 మళ్ళీ నేను అనుకోవడము 660 లెవెల్స్ రావడానికి 646 లెవెల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు హైస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్. హలో, యా చెప్పండి. సారీ, గ్రాసిమ్ ఇంకేంటండి? ఓకే, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఎన్బిసిసి లాంగ్ టర్మ్ విత్ బయింగ్ ఎన్సిసి లాంగ్ టర్మ్ కండి షార్ట్ టర్మ్గా? ఓకే, గ్రాసిమ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ అండ్ ఎన్సిసి. మీరు చెప్పిన స్టాక్స్లో గ్రాసిమ్ పరంగా చూసుకుంటే ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. బట్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటున్నారు కాబట్టి అది కూడా మీరు ఒక లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తానంటున్నారు కాబట్టి మీరు కొనుక్కోవచ్చండి. మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఏంటంటే డీసెంట్ స్టాక్సే సెలెక్ట్ చేసుకున్నారు. బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానివ్వండి, తర్వాత గ్రాసిమ్ కానివ్వండి, ఈవెన్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. అయితే పెట్రోనెట్ ఎల్ఎన్జీ అనేది చాలా ఓపిక ఉండాలండి మీరు హోల్డ్ చేయాలంటే. అంటే ఇదేంటంటే స్టడీగా ఉంటుంది, పెద్దగా పడదు, పెద్దగా మనకి పెరగడం కూడా ఉండదు. మీకు చూస్తే 52 వీక్ లోకి 52 వీక్ హైకి జస్ట్ ఒక 50 రూపీస్ తేడాలోనే ఉందండి. లో వచ్చి 202, హై వచ్చి 254. అంటే ఈ 1 ఇయర్లో ఈ స్టాక్ ఒక 50 రూపాయల్లో మూవ్ అయిందనమాట. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో మనకి పెద్దగా ఏమీ డౌన్ సైడ్ కూడా ఉండదు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవి కూడా బ్రేక్ డౌన్స్ వస్తుంటాయండి. బట్ మీరు పెట్రోనెట్ ఎల్ఎన్జీని ఒక ఇన్వెస్ట్మెంట్కి పరంగా 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు, తర్వాత వాళ్ళ పాలసీస్ ఎట్లా ఉంటాయి అనేది ఇటువంటి స్టాక్స్ ఏవైతే పిఎస్యు స్టాక్స్ ఉంటాయో వాటికి దాని ప్రభావం ఉంటుందండి. ఇక మీకు బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ మంచి బాగా వీక్ అయిపోయిందండి. 52 వీక్లోకి వస్తున్న స్టాక్ ఒకప్పుడు బాగా అంటే అసలు ఏమాత్రం కరెక్షన్ లేకుండా పెరిగిన స్టాక్ ఇది. కాబట్టి నేను కూడా ఇది ఇంకొంత కరెక్షన్ అనేది ఈ స్టాక్లో రావచ్చు. అంటే ఇప్పుడున్న కరెక్షన్ అనేది కొనసాగవచ్చు అండి. కాబట్టి ఇప్పటికిప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. కరెక్షన్స్లో మాత్రమే మీరు కొనుక్కోండి. ఈవెన్ గ్రాసిమ్ని కూడా మీరు కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోండి. నెక్స్ట్ 2-3 నెలల్లో మనకి అవకాశాలు వస్తాయండి. మనం చూసాం నిన్న ఫ్యూ డేస్ బ్యాక్ మార్కెట్లో మంచి అప్ ట్రెండ్ వచ్చింది. మళ్ళీ ఈరోజు చూసుకుంటే మళ్ళీ ఒక 70 పాయింట్లు నిఫ్టీ పడింది. సో ఈ లోపల స్టాక్స్ అనేది మనకి అప్ ట్రెండ్లో స్టాక్స్ 1% పెరిగితే ఇప్పుడు ఈరోజు మళ్ళీ అన్ని 1% పెరిగిన స్టాక్స్ 2 to 3% కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఒక అడుగు ముందుకి 2 అడుగు వెనక్కి వెళ్తున్నాయి స్టాక్స్. కాబట్టి మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కొనుక్కోండి, కరెక్షన్స్లో కొనుక్కోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి నళిని. హలో, యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. ఓకే, హెక్సావేర్ ఈ లెవెల్లో సెల్లింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఓకే, ఎంతలో? 350. ఓకే, ఇప్పుడు ఓవరాల్ ఐటీ కంపెనీస్ మనకి పార్టిసిపేషన్ అనేది అంటే
డౌన్ సైడ్ పెద్దగా లేవండి, అది మీరు గమనించాలి. మీరు మెజారిటీ ఐటీ కంపెనీస్ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. అయితే హెగ్జావేర్ కొంచెం వీక్గా ఉందండి. మిగతా ఐటీ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే హెగ్జావేర్ వీక్గానే ఉంది. అయితే మీరు 350లో కొన్నారు, 350లో సెల్ చేశారండి. ఇప్పుడు 361 360 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఒక 10 రూపీస్ మీరు లాస్లో ఉన్నారు. నేను అనుకోవడము ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి అండి. మీరు హెగ్జావేర్ని హోల్డ్ చేయండి. హోల్డ్ చేయండి. ఓకే, రీసెంట్గా కొంచెము ఇది అప్ ట్రెండ్లో ఒక 320 నుంచి పెరుగుతూ వచ్చిందండి. కొంచెం ఈ లెవెల్లో కొంచెం రివర్స్ కావచ్చు, క్లోజర్గా 366 ఆ లెవెల్ నుంచి కొంచెం మళ్ళీ కిందకి రావచ్చు. ఈసారి కిందకి వస్తే మళ్ళీ ఇది నేను అనుకోవడం ఇది 342 ఆ లెవెల్కి వస్తే మీరు క్లోజ్ చేసేసేయండి పొజిషన్. అంటే మీ 350 బిలో వచ్చినప్పుడు అంటే మీ ఇంకా ఒక 20 రూపీస్ పడాలి, అంత పడుతుంది. అయితే నేను అనుకున్న ఒక 10 to 12 రూపీస్ అంటే 346 348 లెవెల్స్కి రావచ్చు. వచ్చినప్పుడు మీరు పొజిషన్స్ క్లోజ్ చేయండి. తర్వాత మీరు టెక్ మహీంద్రాని సెల్ చేస్తానన్నట్టుగా అన్నారండి. టెక్ మహీంద్రా ఓవరాల్గా వద్దండి, ఇది బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాకు, అంటే బాగా పెరిగిన స్టాక్. ఓకే, బాగా పెరిగిన స్టాక్స్లో మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ రివర్స్ అవుతుంది అనేది మనకు తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్సే చూసుకుంటే కంటిన్యూగా పెరుగుతూ వచ్చి 1320 నుంచి రివర్స్ అయినాయి. అట్లని బాగా పడిపోతుందని చెప్పలేం. అయితే ఆ టైమింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎగ్జాక్ట్గా 1320లో సెల్ చేసి ఈరోజు క్లోజ్ చేసుకునే వాళ్ళకి ఒక 30 రూపీస్ దాకా మార్జిన్ దొరుకుతుంది. అట్లా మీరు చేయగలిగితే చేయండి. కానీ బట్ పర్సనల్గా నేనైతే ఇటువంటి స్టాక్స్లో కాకుండా మీరు సెల్ చేయాలనుకుంటే మీరు ఒక పని చేయండి, మిడ్ క్యాప్లో స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. మిడ్ క్యాప్ రిజల్ట్ వచ్చిన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, వాటిలో సెల్లింగ్ పొజిషన్ తీసుకోండి. మీకు మంచి రిటర్న్స్ అంటే ట్రేడింగ్ పరంగా బాగా రావచ్చు. మనం గతంలో చెప్పినట్టుగా ఇండియా బుల్స్ రికమెండ్ చేస్తున్నాము సెల్లింగ్కి. తర్వాత ఈవెన్ రేమండ్స్ని కూడా మీరు ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. ఇట్లా కొన్ని స్టాక్స్ వీక్ ఉన్న స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ భారత్ ఫైనాన్షియల్స్ని సెల్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్కార్ట్స్ మనం ఫ్యూ డేస్ బ్యాక్ సెల్ కాల్ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా మీరు సెల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి స్టాక్స్ని మీరు వీక్గా ఉన్న స్టాక్స్ని సెల్ చేసి హోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి గణేష్. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ సెల్ చేయొచ్చా అని అడుగుతున్నారు, అంతేనా? రెండు కూడా. ఓకే, అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ కండి షార్ట్ టర్మ్ కా? ఫ్యూచర్స్లోనే. ఓకే, అశోక్ లేలాండ్ ఫ్యూచర్లో బయింగ్ ఇప్పుడు మనకు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 82కి వచ్చింది అండి, అక్కడ నుంచి పెరిగింది. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లో స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఆగండి, తొందరపడి బయింగ్ డెసిషన్ అయితే తీసుకోవకండి. తర్వాత ఐషర్ మోటార్స్ని సెల్ చేయొచ్చు అన్నారండి. ఐషర్ మోటార్స్ యాక్చువల్గా లాస్ట్ మంత్ బాగా వీక్ ఉంది, ఈ మంత్ స్ట్రాంగ్ అయిందండి, మళ్ళీ అది గమనించాలి. కాబట్టి ఐషర్ మోటార్స్ డిప్స్ వచ్చినప్పుడు బయింగ్ వెళ్ళండి అని చెప్తాను. సెల్లింగ్ వద్దండి, రిస్క్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 3% ఈరోజు పడింది. బట్ ఓవరాల్ ట్రెండ్ ఏంటంటే ఐషర్ మోటార్స్ అప్ ట్రెండ్లోనే ఉంది అనిపిస్తుంది నాకు. అంటే ఈరోజు 3% పడినంత మాత్రం ఒక్కసారి డౌన్ ట్రెండ్ రాదండి. మళ్ళీ రేపు ఒక 1% 2% పడవచ్చు, మళ్ళీ పెరగచ్చు. బట్ ఓవరాల్ మార్కెట్ అయితే పెద్దగా పెరగదండి, అదైతే నేను చెప్పగలుగుతాను. మార్కెట్స్లో పెద్ద మీకు ర్యాలీస్ అయితే ఉండవు. అయితే మీరు సెల్లర్ ర్యాలీస్ వెళ్ళడమే చాలా వరకు బెటర్ అండి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొన్ని స్టాక్స్ వీక్ ఉన్న స్టాక్స్ మనం చాలా చెప్తూనే ఉన్నాము, వాటిలో మీరు సెల్లింగ్ పొజిషన్ తీసుకోండి, మీకు మంచి రిటర్న్స్ మీకు గెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. నాకు శశి గారికి ఇందాక మీరు అన్నట్టు నిజంగానే ఏడీహెచ్ గ్రూప్ స్టాక్స్లో కనుక చూస్తే ఈరోజు మంచి ర్యాలీ చూస్తున్నాము. లాస్ట్ 2 డేస్లో చూసుకున్నట్టయితే బాగా కరెక్ట్ అయిన స్టాక్స్ లైక్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కావచ్చు, రిలయన్స్ పవర్ కావచ్చు, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 10 to 20% పైగానే ఫాల్ అనేది రావడం చూసాం. బట్ ఈరోజు చూస్తే మంచి అప్ ట్రెండ్ అనేది ఈ స్టాక్స్లో కనిపిస్తోంది. సో ఈ ర్యాలీ అనేది ఎంతవరకు ఇందులో సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? ర్యాలీ పెద్దగా ఏడీఏజీ ప్యాక్లో పెద్ద సస్టైన్ కాకపోవచ్చు అండి. ఎందుకంటే జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ రిలయన్స్ ఇన్ఫ్రా కానీ రిలయన్స్ క్యాపిటల్ కానీ చూసుకుంటే 200 పైన 220 240లో ఉండేవి. జస్ట్ ఒక 1 మంత్లోనే 50% పడిపోయినాయి, ఇలా జస్ట్ ఒక 2 వీక్స్లోనే. కాబట్టి అంత బాగా పడినప్పుడు ఆబ్వియస్గా ఒక బయింగ్ అనేది వస్తుందండి, అది ఈరోజు కనపడింది.
రిలయన్స్ క్యాపిటల్ ఒక 12%, రిలయన్స్ ఇన్ఫ్రా ఒక 7% పెరిగాయి. కొంచెం పెరగచ్చేమో, మ్యాక్సిమం రిలయన్స్ క్యాపిటల్ 140 దాకా రావచ్చు, రిలయన్స్ ఇన్ఫ్రా 132 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. బట్ ట్రెండ్ మాత్రం నేను అనుకోవడము ఇంకా వీటికి డౌన్ ట్రెండ్లో ఉండొచ్చు. అయితే ఈ లోపల మనకి అటు ఏమైనా న్యూస్ లాంటిది ఏమైనా రావడానికి, పాజిటివ్ న్యూస్ ఏమైనా వస్తే ఇంకొంచెం పెరగచ్చేమో. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం ఇది ఈ నెలకి వీక్గానే ఉండొచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ ఈ మధ్య కాలంలో మన సెల్ కాల్ ఇచ్చిన డాక్టర్ రెడ్డీస్ ఈ రోజు కనుక చూస్తే హైస్ నుండి బాగా కరెక్ట్ అవ్వడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ పైగానే కరెక్షన్ అనేది చూస్తున్నాము ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి. సో ఈ టైంలో ఈ కరెక్షన్స్లో కొంతవరకు బయింగ్కి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా, లేదా ఇక్కడ నుండి ఇది మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? రెడ్డి ల్యాబ్స్ని డిప్స్లో బయింగ్ వెళ్ళమని చెప్తానండి. ఇది ఒక 1 or 2 days డిప్ వచ్చినప్పుడల్లా కూడా బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఇది సెల్లింగ్ చేసే స్టాక్ అయితే కాదండి, బై అండ్ డిప్స్. అదొకటి. నిన్న సిప్లా కూడా మనం చెప్పాము బై అండ్ డిప్స్ అని. సిప్లా కూడా మనకి నిన్నటికి రోజుకి చూసుకుంటే నిన్న క్లోజింగ్ 532 అయితే ఈరోజు 540, 10 రూపీస్ పెరిగింది. ఈరోజు కూడా నిఫ్టీలో టాప్ గెయినర్. సిప్లా ఒకటి, డాక్టర్ రెడ్డీస్ ఒకటి. ఎవ్రీ డిప్లో కూడా బై అని చెప్తాను. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాము ఆల్టర్నేటివ్కి కాల్స్తో పాటు. షేకత్ అలీ మెయిల్ చేశారు, M&M ఫైనాన్స్ 400 కాల్ ఆప్షన్ ప్రజెంట్ లెవెల్లో తీసుకొచ్చానని అడుగుతున్నారు. 400 కాల్ 400 కాల్ తీసుకోవాలని తీసుకొచ్చానని చాలా వీక్ ఉందండి. మీరు దేనికి తీసుకోవాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. 3.5% స్టాక్ వీక్ ఉంది. ఇంకా మీకు మిడ్ క్యాప్లో అసలు బయింగ్ లేదండి. మీరు కాల్ ఆప్షన్స్కి వెళ్ళాలి, ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడాలు, మిడ్ క్యాప్ స్టాక్స్లోకి దూరంగా ఉండండి. సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమని పదే చెప్తున్నాము. M&M ఫైనాన్స్ వీక్గా ఉంది, ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. హిమకర్ మెయిల్ చేశారు, బోరోసిల్ గ్లాస్ 260లో 100 షేర్స్, గ్రీవ్స్ కాటన్ 160లో 150 షేర్స్, సువెన్ లైఫ్ సైన్సెస్ 240లో 300 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం యావరేజింగ్కి వెళ్ళమంటారా, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ మీతో బోరోసిల్ 260, గ్రీవ్స్ కాటన్ 160, సువెన్ 240. అంటే సువేన్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మన రిజల్ట్ నెంబర్స్ ఓకేనండి, ఓకే కైండ్ ఆఫ్ నెంబర్స్ అండి. కాబట్టి ప్రస్తుతం ఇది రీసెంట్గా 180 దాకా వచ్చి మళ్ళీ కొంచెం దీంట్లో సువేన్లో మళ్ళీ అప్ ట్రెండ్కి వచ్చింది. తర్వాత రిజల్ట్ తర్వాత మళ్ళీ ఈ స్టాక్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. డౌన్ ట్రెండ్ చూసుకుంటే ఇది మళ్ళీ నేను అనుకోవడము సువేన్కి 180 ఆ లెవెల్లో కొంచెము సపోర్ట్ ఉంది. బట్ ఓవరాల్గా మీరు 240లో కొన్నారు, యావరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. 200 బిలో వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ రానున్న రోజుల్లో ప్యానిక్లో మీరు యావరేజ్ చేయండి. రిజల్ట్ తర్వాత కూడా ఈ స్టాక్లో మనకి అప్ ట్రెండ్ ఉంది. 220 రెసిస్టెన్స్ అది కూడా దాటింది కాబట్టి కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత బోరోసిల్ మీరు ఎంతలో కొన్నారండి? బోరోసిల్ కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీనేనండి, మీరు హోల్డ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉండొచ్చు. ఇది కూడా మనకి చూసుకుంటే డౌన్ ట్రెండ్ షార్ట్ టర్మ్కి వీక్గానే ఉండొచ్చు అండి, బట్ ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వెంకట్ మెయిల్ చేశారు, నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్స్లో సెల్లింగ్కి వెళ్ళొచ్చు అంటారా ప్రజెంట్ లెవెల్లో? ఎంట్రీ లెవెల్స్ ఏంటి? నిఫ్టీలో మీరు సెల్లింగ్ తీసుకుంటాను అంటే మాత్రం ఓకే తీసుకోవచ్చండి. బట్ ఓవరాల్ టెక్నికల్గా ఇంకా అప్ ట్రెండ్లోనే ఉంది, నిఫ్టీ అని అప్ ట్రెండ్లోనే ఉంది. బట్ తీసుకోండి, మీరు ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా మీరు సెల్ చేయండి. ర్యాలీస్లో ఇంటర్డే ర్యాలీ కావాలండి, 1 or 2 days ర్యాలీ వచ్చినప్పుడు కూడా సెల్ చేయండి. అయితే నేను కూడా కన్సాలేషన్లో ఉంటుందండి, బాగా ఎక్కువ శాతం కన్సాలేషన్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని తగ్గట్టుగా నిర్ణయం తీసుకోండి. బట్ ఏదైనా కూడా మిడ్ క్యాప్ స్టాక్స్లో మీకు సెల్లింగ్ అవకాశాలు దొరుకుతున్నాయండి, కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఓకే అండి, శ్రీనివాస్ మెయిల్ చేశారు, ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్ ఏదైనా సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఎస్ఐ అంటే నేను పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్ని అంత ట్రాక్ చేయనండి, కాబట్టి మనకి నెక్స్ట్ ప్రోగ్రాంలో దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు, సింటెక్స్ ప్లాస్టిక్స్ ఇది తీసుకోవచ్చుంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. వద్దండి, సింటెక్స్ మీరు సరే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు శేషు గారు, 82లో హోల్డ్ చేస్తున్నారు ఒక 1000 షేర్స్ని. ఇది హోల్డ్ చేయమంటారా ఏంటి? హోల్డ్ చేయండి, ఇంక చేసేది పెద్దగా ఏం లేదండి. బాగా వీక్ ఉన్న స్టాకు వీక్ అయిపోయిందండి, ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లం రావడంతో.
దానికి తోడు దీనికి డెట్ కూడా ఎక్కువ ఉంది, డెట్ బర్డెన్ కూడా ఉంది. ఇంకోటి ప్లెడ్జ్లో షేర్స్ ఉన్నాయండి వీళ్ళకి, కాబట్టి అది కూడా గమనించండి. ఈ మధ్య కాలంలో మనకి ఎవరైతే ప్లెడ్జ్ ఉన్నాయో కంపెనీస్ అవన్నీ కూడా బాగా వీక్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఇంకా అంత ఆ రేటు రావడం అనేది ఇప్పట్లో కాదు, వెయిట్ చేయమని చెప్తాను. సాయి కిరణ్ మెయిల్ చేశారు. ఇన్ఫోసిస్ 10 షేర్స్ని 686లో హోల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది 11% ప్రాఫిట్లో ఉన్నారు. అండ్ రిలయన్స్ 50 షేర్స్ని 1149లో హోల్డ్ చేస్తున్నారు. ఇది కూడా 12% ప్రాఫిట్తో ఉన్నారు. లాంగ్ టర్మ్ ఇదో ఇది కంటిన్యూ చేయమంటారా, ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా? అంటే మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉన్నారు, అందులో కూడా మీరు రెండు కూడా ఇండెక్స్ స్టాక్స్ ప్లస్ రెండిట్లో ప్రాఫిట్లో ఉన్నారు. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి అండి, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బట్ రెండు కూడా అప్ ట్రెండ్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇన్ఫోసిస్ అయితే పెద్దగా మనకి ఈ మధ్య అసలు ఇన్ఫోసిస్లో పెద్ద డౌన్ ట్రెండ్ అనేది కనపట్టలేదు. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్గా పెరుగుతూ ఉంది. రీసెంట్గా 660 నుంచి 100 రూపీస్ దాకా పెరిగింది. నెక్స్ట్ ఇది 780 నుంచి 800 దాకా కూడా వెళ్ళొచ్చు. ఓవరాల్ ఇన్ఫోసిస్ అయితే మీకు ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది. ర్యాలీస్లో ఇంకా పెరుగుతున్నప్పుడు ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈవెన్ రిలయన్స్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు. నెక్స్ట్ 3 నెలలు నేను అనుకోవడము, నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా ఇది 1320 నుంచి 1340 దాటి పెరగకపోవచ్చు నేను అనుకుంటాను. అంతకుమించి పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ అవకాశాలు వస్తాయి మీకు. డెఫినెట్గా రెండు స్టాక్స్ మళ్ళీ కిందకే వస్తాయండి, కిందకు వచ్చు. మీరు అమ్మిన రేట్ నుంచి కిందకే వస్తాయి ఎప్పటికైనా. అప్పుడు మళ్ళీ అప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడము ఆలోచించుకోవచ్చు. లాస్ట్ మెయిల్ చూద్దాం. హను మెయిల్ చేశారు. ఆర్ పవర్, రిలయన్స్ పవర్ ఒక 18 రూపీస్లో 22,000 షేర్స్ తీసుకున్నాను. ప్రస్తుతం 11 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్లో మళ్ళీ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? 11 రూపీస్ ఆ రేంజ్లో మళ్ళీ తీసుకోవచ్చాను. వద్దండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు 22 రూపీస్ లో అని మీరు బై చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఇప్పుడు 11కి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇంకా పడదా అంటే డెఫినెట్గా ఎంతైనా పడవచ్చు అండి. కాబట్టి మీరు నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మ్యాక్సిమం మీకు మంచి అప్ ట్రెండ్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. శశి గారు, ఇక ఫైనలీ బ్యాంక్స్లో కనుక చూస్తే బ్యాంక్స్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే కొంత పిఎస్యూ బ్యాంక్స్ బాగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. బట్ ప్రైవేట్ బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. సో బ్యాంక్స్లో ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని మీరు రికమెండ్ చేస్తారు? బ్యాంక్స్ ఏంటంటే హైట్స్ నుంచి బాగా కరెక్ట్ అయినాయండి బ్యాంక్స్. బట్ ఈరోజు మళ్ళీ అంటే నిఫ్టీ అనేదితో కంపేర్ చేసుకుంటే ఈరోజు బ్యాంక్స్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. మిక్స్డ్గా ఉన్నాయండి. పర్టికులర్గా ఈ బ్యాంక్ స్ట్రాంగ్ ఉందని చెప్పలేము, ఈ బ్యాంక్ వీక్ ఉందని చెప్పలేము. బట్ ఈరోజు పరంగా మిక్స్డ్గా రియాక్షన్ ఉందండి. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 66 పాయింట్స్ నెగిటివ్గా 11,003 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 223 పాయింట్స్ నెగిటివ్గా 36,747 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 101 పాయింట్స్ నెగిటివ్గా 27,285 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సెట్ 12. స్టే విత్ us.